ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరికొత్త శోభను సంతరించుకోబోతోంది. విజయవాడ అలాగే విశాఖకు మెట్రో ప్రాజెక్టు రాబోతోంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇక అమరావతి పనులు షురూ అయినట్టేనా కాదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరికొత్త శోభను సంతరించుకోబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, అమరావతికి ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి? అమరావతి చాలా వేగంగా నిర్మితం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఎవరు వచ్చి అక్కడ ఫైట్ చేసినా కానీ అమరావతిని ఆపలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాదాపు సుమారుగా 11,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు సంబంధించినటువంటి వర్క్స్ అక్కడ జరుగుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ అలాగే విజయవాడ మెట్రో కూడా కన్ఫర్మ్ అయిపోయి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. 11,000 కోట్ల రూపాయలు విజయవాడ మెట్రో, వైజాగ్ మెట్రో 11,000 కోట్ల రూపాయలకి వీళ్ళు పంపించినటువంటి డిపిఆర్ వాళ్ళకి కూడా వాళ్ళు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమరావతి రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది కనుక ఊహించుకుంటే అదొక పెద్ద గ్రీన్ సిటీగా రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకునే సిటీ లాగా దాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అమరావతిలో అభివృద్ధి కొత్త పుత్తలు తొక్కబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఊహించిన విధంగా మనం ఇప్పుడు హైదరాబాద్ని ఇవాళ చూస్తున్నాం. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ని చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మనం అసలు కంపేర్ చేసుకోలేం. 20-25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ని చూసినటువంటి వాళ్ళు ఎవరినైనా కదిలిస్తే కనుక ఇప్పుడున్నటువంటి హైదరాబాద్కి అప్పుడు హైదరాబాద్కి తేడా అయిందనేది చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే. ఆ రోజున హైదరాబాద్ చుట్టుపక్కల లేదంటే హైదరాబాద్ శివార్లలో ఎకరం 1,00,000 నుంచి 2 లక్షలకు వచ్చేది. అంత కూడా లేదు, 40,000 50,000 కూడా ఉన్న రోజులు ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు లోపల, అవతల కూడా కాదు యువతలే నీకు 20,000 30,000 40,000 కొన్ని రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇవాళ పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది. ఎందుకు అంత పెరిగినాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు ఆ ఫలాల్ని. ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే విత్తనం ఒకళ్ళు వేస్తే కాయలు ఇంకొకళ్ళు తింటారండి, ఇంకొక తరం. అలా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అభివృద్ధి అనేటువంటి ఒక విత్తనాన్ని నాటితే 25 సంవత్సరాల క్రితం ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఎంజాయ్ చేస్తుంది. ఏ మారుమూల గ్రామాలకు పోయినా కానీ భూముల రేట్లు ఎలా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. భూముల రేట్లు రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. అవన్నీ చేసినటువంటి దానికి బీజం వేసినటువంటి నాయకుడు ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా చెప్తుంది. నేను చెప్పడం కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా చెప్తుంది. చెప్పకపోతే ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అందుకని చెప్తున్నారు. ఇటీవల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక భూతంలాగా, ఒక శత్రువులాగా తెలంగాణ సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినటువంటి దాంట్లో పరాకాష్ఠ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి జైలుకి వెళ్తే నిరాధారమైన ఆరోపణలతోటి భలే సినిమా చూపించావు బ్రో అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్ గారు. అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది తెలంగాణ సమాజం గుర్తించి 2023 ఎన్నికల్లో వాళ్ళకి అధికారం లేకుండా చేసింది. అందుకే ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శించవచ్చు కానీ అభివృద్ధి విషయంలో ఏం మనం తప్పుపట్టడానికి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు ఐటీ సెక్టరే హైదరాబాద్లో ఉండేది కాదు అనేటువంటిది వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు. చెప్పకపోతే తిరగబడేటువంటి పరిస్థితి ఇవాళ. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు కూడా ఒకవేళ ఎవరన్నా మార్చాలని చూసినా ఆ నిజాలు ఏంటనేది తరచి చూసేటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో కాబట్టి ఇప్పుడు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమకారులే సమైక్యాంధ్రుల పరిపాలనలో కంటే కూడా కేసీఆర్ గారి పరిపాలనలో దోపిడీ ఎక్కువ జరిగిందని వాళ్ళే చెప్తున్నారు లెక్కలు తీసి. తర్వాత ఆత్మహత్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. సమైక్యాంధ్రలో ఉన్నటువంటి ఆత్మహత్యల కంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనలో ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు. సో దేంట్లోనైనా కేసీఆర్ గారే రికార్డు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో
ఉండి విడిపోయిన తర్వాత మిగులు బడ్జెట్ తోటి ఏర్పడిన రాష్ట్రాన్ని ఇవాళ అప్పులు చూపిస్తున్నారు కేసీఆర్ గారు. సో ఇవన్నీ తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి ఏదైనా చేస్తారు అనేటువంటి నమ్మకం తెలుగు సమాజంలో ఉంది, భారతదేశంలో కూడా అందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని చూసే పెట్టుబడిదారులు వస్తున్నారు. వాళ్ళ అమరావతిలో ఇంత జరిగిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ ఒక డిజాస్టర్ కదా అక్కడ. అంత జరిగిన తర్వాత కూడా ఇవాళ అక్కడ నిర్మాణాలు చేయడానికి కంపెనీలు వస్తున్నాయి, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన గుడ్ విల్. లేదంటే రారు కదా. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, ఆ భూతాన్ని తరిమేసేయాలి, ఆ భూతం ఉన్నంత వరకు కూడా అందరూ ధైర్యం చేసి రారు అని. వాళ్ళందరికీ ధైర్యం నింపడానికి ఆయనకున్నటువంటి బ్రాండ్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అమరావతిలో పనులు జరుగుతున్నాయి. అసలు ఎంత పనులు జరుగుతున్నాయి అంటే అమరావతి రాజధానికి పడవర నుంచి తూర్పు వరకు దాదాపు 26 రోడ్లు నిర్మిస్తున్నారంట. 26 రోడ్లు. ఆ 26 రోడ్లు ఎక్కడ అనుసంధానం చేస్తున్నారు, ఎక్కడ కలుస్తాయి అంటే కలకత్తా చెన్నై జాతీయ రహదారి ఉంది కదా, ఆ రహదారికి అనుసంధానం చేస్తున్నారు. మరోవైపు కృష్ణానది మీద నీకు బ్రిడ్జిలు కడుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు అమరావతిని నీకు ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యకాలంలో వాజ్పేయి గారు అధికారంలో ఉన్నప్పుడు 2004లో భారత్ వెలిగిపోతుంది అని చెప్పి ఒక పెద్ద స్లోగన్ తోటి ఈ జాతీయ రహదారుల నిర్మాణం అప్పుడే జరిగింది. జాతీయ రహదారులు దేశవ్యాప్తంగా కూడా అప్పుడే జరిగింది. ఇది టోల్స్ పెట్టి ఆ రోజున భారత్ వెలిగిపోతుంది అనేటువంటి క్యాప్షన్ పెట్టారు. ఇవాళ అమరావతి వెలిగిపోతుంది అనేటువంటి క్యాప్షన్ తీసుకోవాలి. వాస్తవంగా ఒకప్పుడు శ్మశానంగా కనిపించినటువంటి అమరావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి ఇవాళ అది వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళే అక్కడికొచ్చి చూస్తూ ఉన్నారు. అక్కడ నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి వాటిని మళ్ళీ నిర్మిస్తున్నారు. అధికారుల క్వార్టర్స్ కానీ అవన్నీ కూడా టెండర్లన్నీ కూడా పాత టెండర్లన్నింటినీ కూడా కొన్నిటిని ఉంచి కొన్నిటిని రద్దు చేసి మళ్ళా టెండర్లు పిలిస్తే నీకు కాంట్రాక్టర్లు వస్తున్నారు. ఇవాళకి కూడా కాంట్రాక్టర్లు రాక తెలంగాణలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంత డిజాస్టర్ ఉన్నప్పటికీ కూడా 2019 నుంచి 2024 వరకు ఇవాళ కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. పోలవరం శరవేగంగా జరుగుతుంది, అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కదా, వాళ్ళకి మళ్ళీ ఒప్పందం ప్రకారం ఏదైతే స్థలాలు కమర్షియల్ ఫ్లాట్లు కానీ తర్వాత హౌసింగ్ సైట్స్ కానీ ఇస్తూ ఉన్నారో అవి మళ్ళీ ఇస్తున్నారు. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు ఒకవైపు. సో ఇది శరవేగంగా జరుగుతుంది. అందుకే వాళ్ళు పెట్టుకున్న టైం కూడా 2028కి 27 ఎండింగ్ కల్లా అమరావతి నిర్మాణం మొత్తం కంప్లీట్ కావాలి 3 ఫేజుల్లో. ఫస్ట్ ఫేజ్ ఈ సంవత్సరం అయిపోతుందని చెప్తున్నారు. 90,000 కోట్లు రెడీ చేసి పెడుతున్నారు. ఇప్పటికే 11,000 కోట్లతోటి మొట్టమొదటి పనులు టెండర్లు కన్ఫర్మ్ అయిపోయి వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ నిధులు ఇచ్చేసాయి. 15,000 కోట్లు అది ఇచ్చింది, 15,000 కోట్లు ఇది ఇచ్చింది. 2 కలిపి 30,000 కోట్లు చేతిలో ఉన్నాయి. మిగతా ఫండింగ్ రావడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం 90,000 కోట్లతోటి 3 విడతలుగా అమరావతి రాజధానిని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నానని చెప్పి నారాయణ గారే చెప్పారు. సో అటవీ భూములు దాదాపు 15,000 ఎకరాలు ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా తీసుకోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవరు ఎన్ని మెయిల్స్ పెట్టినా ఈ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్ళగలిగారు చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో పారిశ్రామికవేత్తలు మీరు రావద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉంది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మీరు ఒకవేళ పెట్టుబడులు పెట్టినా మేము మళ్ళీ 3 రాజధానులు అంటాము అని చెప్పి చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఇదే పరిస్థితి లేకుండా నీకు ఎన్ఆర్ఐలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాణిజ్యవేత్తలు కానీ వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. నిన్న మొన్న అక్కడ చూసా వెబ్సైట్లో, మరి అంతవరకు మనం ధృవీకరించాలో అనేది నాకు ఇంకా పూర్తిగా
సమాచారం అందట్లేదు. కానీ ఉమ్, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుందనంటే దాదాపు 39 కోట్ల రూపాయలు 35 కోట్ల రూపాయలు ఈ జంగిల్ క్లియరెన్స్కి అయిందండి. ఉమ్, అందరూ అనుకున్నారంట ఆ జంగిల్ క్లియరెన్స్లో కొట్టి ఆడేస్తారు కదా, ఉమ్, కొట్టి వేసి కాల్ చేస్తారు అనుకున్నారంట. ఉమ్, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వాటన్నిటినీ ఒక టెక్నాలజీ తోటి వేరే దేశం నుంచి ఏదో టెక్నాలజీ మిషన్స్ తెప్పించి ఉమ్, వాటిని పిల్లెట్స్ తయారు చేసి వాటిని విద్యుత్ సంస్థలకు అమ్మితే మళ్ళీ 30 కోట్లు వెనక్కి వచ్చినాయి అని చెప్తున్నారు. ఉమ్, మరి ఇది ఎంత వచ్చింది ఎంత అనేది నాకు కరెక్ట్గా తెలియదు. కానీ బట్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి డేటా చెప్తున్నాను నేను. దాన్ని ఇంకా ధృవీకరించుకోలేకపోతున్నాను నేను. సమాచారం దాన్ని ధృవీకరించుకోవాల్సి ఉంది. బట్ దాని ప్రకారం సోషల్ మీడియాలో వచ్చిన దాని ప్రకారం అందరూ అనుకుంటున్న విధంగా దాన్ని కాల్ చేయలేదు. ఉమ్, ఆ మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసినటువంటి మెటీరియల్ మొత్తాన్ని మిషన్స్లో పెట్టి వాటిని పిల్లెట్స్గా తయారు చేసి ఉమ్, వాటిని విద్యుత్ సంస్థలకు ఇస్తే విద్యుత్ సంస్థలు తిరిగి మళ్ళీ 30 కోట్ల రూపాయలు వచ్చేలాగా 30 కోట్లు ఖరీదు పెట్టి కొన్నారు వాళ్ళు అని చెప్పి చెబుతున్నారు. ఉమ్, అంటే సరే అంత ఫిగర్ కాకపోయినా మరి ఎంతైనా ఉంటుంది. బట్ నా సోషల్ మీడియాలో వస్తున్న ఫిగర్ చెప్తున్నా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి విజన్ అలా ఉంటుంది. కాబట్టి మెట్రో కానీ లేదంటే రైల్వే కనెక్షన్స్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కనుక మనం ఒకసారి ఊహించుకుంటే ఉమ్. రాబోయేటువంటి 3 ఇయర్స్లోనే, ఎక్కువ రోజులు అవసరం లేదు, 3 ఇయర్స్లోనే అమరావతి రూపం కంప్లీట్గా మారిపోబోతుంది అని చెప్పి మనం అంచనా వేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.